వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. సిద్దిపేట జిల్లా అక్కనపేట మండలం గొబ్బడి గ్రామంలో 41 రోజు హనుమాన్ మాల వేసుకున్న ఆంజనేయ స్వాములు నిత్యం రామనామ స్మరణ, 3 పూటల స్నానం, 1 పూట భోజనం, కటిక నేలపై నిద్రిస్తూ పవిత్రమైన హనుమాన్ మాల వేసుకున్న స్వాములు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఆంజనేయ స్వామి పూజలు చేపట్టి మధ్యాహ్న పూట భిక్ష సమయంలో కూడా రామనామ స్మరణ చేస్తూ హనుమాన్ భక్తి గీతాలు పాడుతూ భిక్ష అనంతరం ఎవరైతే భిక్ష పెడతారో వారిని దీవిస్తూ వారు ఇచ్చిన తమలపాకు, అరటిపండ్లు తీసుకుని దీవించి 41 రోజుల తర్వాత గుబ్బడి గ్రామం నుంచి వేములవాడ కొండగట్టు పాదయాత్ర చేస్తారు. రామరామ హనుమ హనుమ అంటూ నిత్యం ఆంజనేయ స్వామి నామ స్మరణలో మునిగిపోతారు. గుబ్బడి భక్తాంజనేయ స్వామి చాలా మహిమగల దేవునిగా, కోరిన కోరికలు నెరవేర్చే భక్త ఆంజనేయ స్వామిగా పేరొందిన ఈ గుడి శ్రీ ఆంజనేయ స్వామికి ప్రతి సంవత్సరం మాలలు వేస్తూ పాదయాత్రలు చేస్తూ ప్రజలు, గ్రామస్తులందరూ చల్లగా ఉండాలని దీవిస్తూ స్వాములు నిష్ఠ నియమాలతో మండల దీక్ష, అర్ధమండల దీక్ష, ఏకాదశ మాల దీక్షలు చేపడుతున్నారు. ఇవ్వడం జరిగింది. మేము పాదయాత్ర కాకుండా ఆయనకు ఎన్ని సేవలు చేసినా మేము తక్కువనే. మేమే కాకుండా ఇది వరకు కూడా అందరికీ మాకు పుత్ర సంతానం ఇవ్వడం జరిగింది. ఇంకా మా పక్కపుంటి మా ఎస్టీ వాళ్ళ మా స్వాములు కూడా పక్కపుంటి తండ స్వాములు కూడా ఇక్కడికి వచ్చి మాల వేయడం జరుగుతుంది. వాళ్ళు కూడా పాదయాత్ర వేయడం జరిగింది. నేను కూడా ఇది వరకు 2 సార్లు పాదయాత్ర చేయడం జరిగింది. దీంతో 3వ సారి పాదయాత్ర. మా తండ స్వాములు కూడా వాళ్ళకు కూడా పుత్ర సంతానం ఇవ్వడం జరిగింది. చాలా పవర్ఫుల్ గాడ్ ఆంజనేయ స్వామి. ఇంకా కోరికలు మేము ఎందరికో మా గుబ్బడి స్వాములకు కానీ తండ స్వాములకు కానీ అందరికీ కోరికలు ఉన్నాయి. ఆ కోరికలు కూడా విజయవంతం అయినాయి. ఇప్పుడు కూడా కోరికలు విజయవంతం అయితే అని మాకు నమ్మకం ఉన్నది. చేస్తాడు మా స్వామి చేస్తాడు. ఆయన ఎంత చేసినా మేము తక్కువనే. ఇప్పుడు మళ్ళీ పాదయాత్ర ఉంది. ఇప్పుడు కూడా మళ్ళీ పాదయాత్ర పోవడం జరుగుతుంది. జై శ్రీరామ్, జై హనుమాన్, జై పంచముఖ హనుమాన్ స్వామి, జై జానకి రామ, జై జై రామ జానకి రామ, పావన రామ పటాభిరామ, పావన రామ పటాకి రామ, జై జై రామ జానకి రామ, జై జై రామ జానకి రామ, తండ్రి మాట జవదాటని రామ, తండ్రి మాటని జగదాటని రామ, తాటకి వధించిన రామ, తాటకినే వధించిన రామ, రామ రామ రణ జయ భీమ, రామ రామ రమ జయ భీమ, రామ రామ రమ జయ భీమ, జై జై రామ జానకి రామ, జై జై రామ జానకి రామ, ఆహా రామ అయోధ్య రామ, ఆహా రామ అయోధ్య రామ, జై జై రామ జానకి రామ, జై జై రామ జానకి రామ, పావన నామ పటాభిరామ, పావన రామ పటాభి రామ, ఆహా రామ అయోధ్య రామ, రామ రామ అయోధ్య రామ, రామ రాఘవ రక్షణ నీవే, రామ రాఘవ రక్షణ నీవే, రామ రాఘవ రక్షణ నీవే, రామ రాఘవ రక్షణ నీవే, రామ రామ రణ జయ భీమ, రామ రామ రమ జయ భీమ, జై జై రామ జానకి రామ, జై జై రామ జానకి రామ, ఆహా రామ అయోధ్య రామ, ఆహా రామ అయోధ్య రామ, రామ రామ రణ జయ భీమ, రామ రామ రమ జయ భీమ, జై జై రామ జానకి రామ, జై జై రామ జానకి రామ, ఆహా రామ అయోధ్య రామ, ఆహా రామ అయోధ్య రామ, జై జై రామ జానకి రామ, జై జై రామ జానకి రామ, రామ మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు.